ఆ నియోజకవర్గం మామిడి పండ్లకు ఎంత ఫేమస్సో రాజకీయాలకు కూడా అంతే ఫేమస్. నమ్ముకున్న నాయకుడికి పదే పదే పట్టం కట్టడం అక్కడి ఓటర్ల స్టైల్. నమ్మిన నాయకుడికి ప్రాణం ఇచ్చే నైజం అక్కడి ఓటర్ల సొంతం. 4-5 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడ ఉండడం ఓటర్ల నాడికి అద్దం పడుతోంది. ప్రస్తుతం అక్కడ ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు. అధికార ప్రధాన ప్రతిపక్ష నాయకులు కేడర్ మధ్య అగాధాన్ని మించిన స్పర్ధలు ప్రజలు మూడో ప్రత్యామ్నాయం వైపు చూసేలా చేస్తున్నాయి. అక్కడ ఫ్యాన్ గాలి తగ్గడానికి కారణాలేంటి? జనసేన టీడీపీ పొత్తులో సీటు ఎవరిని వరిస్తుంది? ఎవరిని వరిస్తే మార్పు సాధ్యమవుతుంది? ఇంతకు ఏంటా నియోజకవర్గం, ఏమా కథ? ఈవేళ తిరతాట రాజకీయంలో చూసేద్దాం. నూజివీడు మామిడికాయలు ముఖ్యంగా అక్కడ పండే రసాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. నూజివీడు రసాల మాదిరి అక్కడ ప్రజల మనసులు కూడా ఎంతో సౌమ్యంగా ఉంటాయి. ఒక్కసారి వారి మనసు గెలుచుకుంటే చాలు, జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. అందుకే నూజివీడు పాలిటిక్స్లో అంత ట్రిక్స్ ఉండవు. నాటి అప్పారావు నుంచి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు వరకు అదే ఫార్ములా. మధ్యలో విజయం సాధించిన కోటగిరి హనుమంతరావు, పాలడుగు వెంకట్రావు ఈ ఫార్ములాతో నెగ్గుకొచ్చిన వారే. పార్టీల పరంగా టీడీపీ ఆవిర్భావం తర్వాత రెండుగా విడిపోయిన ఓటర్లు అభ్యర్థులకు శాశ్వత అభిమానులుగా ఉండిపోతూ వచ్చారు. 2009లో పీఆర్పీ, 2019లో జనసేన అంతగా ప్రభావం చూపకపోవడానికి కూడా అదే కారణం. అయితే ఈసారి మాత్రం ఆ రెండు పార్టీలకు శాశ్వత మద్దతుదారులైన ఓటరు మార్పు కోరుకుంటున్నాడు. నూజివీడు ఓటరు తీర్పు సామాజిక సమీకరణాలకు అతీతం. పీఆర్పీ బరిలో ఉన్నప్పుడు మాత్రం ఆ ప్రభావం టీడీపీకి కలిసి వచ్చింది. ప్రస్తుతం ప్రధాన పోటీదారులుగా ఉన్న అభ్యర్థుల బలాబలాలు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావుకి 3 సార్లు గెలిచిన అనుభవం ఉంది. గత 2 దఫాలు ప్రత్యర్థి కూడా ముద్దరబోయిన వెంకటేశ్వరరావే. అయితే 2014కి 2019కి మెజారిటీ పెరగడం గమనించదగ్గ విషయం. టీడీపీ సామాజిక సమీకరణాలను ముఖ్యంగా బీసీ ఓటు మీద నమ్మకంతో సీటు ఇస్తూ వస్తే జనంతో పాటు పార్టీ కేడర్కి ఆయన ప్రయాణం అపసవ్య దిశలో ఉందన్నది సొంత పార్టీలోనే వినిపిస్తున్న మాట. రాజకీయ కుటుంబ నేపథ్యంతో పాటు తమ కుటుంబానికి వీర విధేయులైన ద్వితీయ శ్రేణి నాయకత్వం ప్రతాప్ అప్పారావుకి ప్రధాన బలం. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారన్న భావన ప్రజల్లో పెరిగిపోయింది. అదే సమయంలో అప్పారావు వారసుడు వేణుగోపాల్ అప్పారావుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. సొంత పార్టీలో కూడా చాలా మందితో ఆయనకు పొసగడం లేదు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ గూటికి చేరిన క్యాడర్కి తగు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వారు తిరిగి సొంత గూటికి చేరే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అప్పారావు అక్రమార్జన మీద కూడా నియోజకవర్గంలో పుంఖానుపుంఖాలుగా కథనాలు ఉన్నాయి. నూజివీడు వైసీపీలో ఉన్న 2 ప్రధాన వర్గాలకు సొంత తండ్రి కొడుకులు ప్రాతినిధ్యం వహిస్తుండడం, 2 వర్గాల మధ్య పెరిగిన అంతరాలు హ్యాట్రిక్ కోసం బరిలోకి దిగనున్న ప్రతాప్ అప్పారావుకి ప్రతిబంధకాలుగా మారనున్నాయి. దీంతో పాటు నూజివీడుని ఏలూరు జిల్లాలో కలపడం పట్ల కూడా స్థానిక ప్రజల్లో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత పేరుకుపోయింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 5 సార్లు నూజివీడులో ఆ పార్టీ జెండా ఎగిరింది. ప్రస్తుత ఇన్ఛార్జ్ ముద్దరబోయిన మాత్రం అక్కడి నుంచి పోటీ చేసిన 2 సార్లు గెలుపుబాట పట్టలేకపోయారు. వరుసగా 2 సార్లు ఓడిపోయారన్న సానుభూతి కంటే సొంత పార్టీలో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పార్టీని నడిపించే ప్రధాన సామాజిక వర్గం ముద్దరబోయిన పోకడల మీద గుర్రుగా ఉంది. చివరికి సొంత సామాజిక వర్గం నుంచి కూడా ఎదురుగాలి వీస్తోంది. నూజివీడు రూరల్ మండలం చాట్రాయి, అగిరిపల్లి, ముసునూరు మండలాల్లో పార్టీ నాయకత్వం మధ్య సఖ్యత సాధించడంలో వెంకటేశ్వరరావు విఫలమయ్యారు. నూజివీడు, ముసునూరు మండలాలకు చెందిన కీలక నాయకులు ఇప్పటికే ముద్దరబోయినతో విభేదించి సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సుదీర్ఘకాలం పార్టీని మోసారన్న సానుకూలతతో అధిష్టానం ముద్దరబోయిన వెంకటేశ్వరరావు అభ్యర్థిత్వానికి ఓటు వేసినా సొంత కేడర్ నుంచి వీస్తున్న ఎదురుగాలి గెలుపుబాట పట్టిస్తుందా అన్నది అనుమానమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వైసీపీ అభ్యర్థి పట్ల వ్యతిరేకత రోజురోజుకీ పెరుగుతున్న తరుణంలో జనసేన పార్టీ వైపు ప్రజలు మొగ్గే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. మొన్నటి వరకు క్యాడర్ మాత్రమే ఉంది, లీడర్ లేరు అన్న అపప్రద ఉన్నా బర్మా, ఫణిబాబు ఎంట్రీతో పరిస్థితులు మారిపోయాయి. పీఆర్పీలో నియోజకవర్గం మొత్తం తిరిగిన అనుభవం, సామాజిక సమీకరణాలు,
ఫణిబాబుకి సానుకూలమైన అంశాలు. నూజివీడులో గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసే కాపు క్రిస్టియన్ ఓటు బ్యాంకు నుంచి బర్మా ఫణిబాబుకి ప్రధాన బలముండడం గమనించదగ్గ విషయం. ఆర్థిక పరిపుష్టి, కన్వర్టెడ్ క్రిస్టియన్గా ఫణిబాబు చేసిన సేవా కార్యక్రమాలు, అలాగే నియోజకవర్గంతో ఉన్న అనుబంధం జనసేన బ్రాండ్ ప్రధాన బలాలుగా ఉన్నాయి. పార్టీలో చేరిన నాటి నుంచి నియోజకవర్గంలో తన సత్తా చాటుకుంటూనే అన్ని వర్గాలకు చేరువయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఫణిబాబు. చాప కింద నీరులా ఇప్పటికే బలం పెంచుకున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఆయన్ని గుర్తించి టీడీపీతో సమన్వయ బాధ్యతలు అప్పగించింది. జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో ఇప్పుడు సీటు ఎవరికి దక్కనుంది అన్నది అసలు మేటర్. ముద్రబోయినను వ్యతిరేకిస్తున్న టీడీపీ నాయకులు పొత్తులో సీటు జనసేన నుంచి బర్మా ఫణిబాబుకి ఇస్తే మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు పంపారు. పర్వతనేని గంగాధర్ లాంటి వాళ్లు బలంగా టీడీపీ నుంచి సీటు ఆశించి పనిచేసినా ఇప్పుడు నెమ్మదించారు. అయితే ముద్రబోయిన వెంకటేశ్వరరావు మాత్రం ఓడినా సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేరు. భవిష్యత్తు భరోసా కార్యక్రమానికి కూడా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పవన్ కళ్యాణ్ లేని పాత పాంప్లెట్లు పంచుతూ జనసేన శ్రేణులు అసహనాన్ని పెంచారు. పొత్తులో సీటు టీడీపీ కంటే కూడా జనసేనకు దక్కితేనే ప్రతాప్ అప్పారావుని ఓడించడం సాధ్యపడుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. మరి అనూహ్యంగా రేసులోకి వచ్చిన బర్మా ఫణిబాబు సీటు దక్కించుకుంటారా? నూజివీడు ఓటరు మనసు దోచుకుంటారా? నూజివీడులో జనసేన పాగా వేస్తుందా? తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.